ఫ్రెండ్స్, ఆహ్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొన్ని పథకాలను నేర్చుకుందాం. ఆ పథకాల్లో భాగంగా ఫస్ట్ ఒక పథకం వచ్చేసి నీరు చెట్టు. నీరు చెట్టు. సో, ఈ నీరు చెట్టు పథకం గురించి కొంచెం డీటెయిల్‌గా నేర్చుకుందాం. భూగర్భ జలాలను పెంచి కరువును తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు కార్యక్రమాన్ని 2014 ఆగస్టు 24న నెల్లూరులో ప్రారంభించారు. సో, ఈ నీరు చెట్టు అనే ప్రోగ్రామ్‌ని ఎందుకు స్టార్ట్ చేశారండి? భూగర్భ జలాలను పెంచి కరువును తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు కార్యక్రమాన్ని 2014 ఆగస్టు 24న నెల్లూరులో ప్రారంభించారు. ఉమ్మడి అటవీ యాజమాన్యం, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ప్రతి వర్షపు చుక్కని కొండల్లో ప్రవహించే నీటిని వృధా పోనీయకుండా కందకాలు, రాతి కట్టడాలు, చెక్ డ్యామ్‌లతో ఆ నీటిని అడ్డుకట్ట వేసి భూమిలోకి ఇంకిపోయేలా చేసే కార్యక్రమమే ఈ నీరు చెట్టు. సో, ఇదేంటి అండి అసలు ఎగ్జాక్ట్‌గా ఈ నీరు చెట్టు ద్వారా ఏం చేస్తారు? ఉమ్మడి అటవీ యాజమాన్యం, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ప్రతి వర్షపు చిక్కని కొండల్లో ప్రవహించే నీటిని వృధా పోనీయకుండా కందకాలు, రాతి కట్టడాలు, చెక్ డ్యామ్‌లతో ఆ నీటిని అడ్డుకట్ట వేసి భూమిలోకి ఇంకిపోయేలాగా చేస్తారు. ఈ కార్యక్రమమే నీరు చెట్టు అండి. దీనివల్ల ఏమవుతుంది? భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు భూమి కోతను కూడా నివారించొచ్చు. సో, దీంతో ఏమవుతుందంటే భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు భూమి కోతను కూడా నివారించవచ్చు. నెక్స్ట్ 2015 ఫిబ్రవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గం, కొత్తకోట మండలం, గుమ్మసముద్రం చెరువులో నీరు చెట్టు పైలాను ఆవిష్కరించారు. సో, నీరు చెట్టు పైలాన్ని ఎక్కడ ఆవిష్కరించారండి చంద్రబాబు నాయుడు గారు? చిత్తూరు జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గం, కొత్తకోట మండలం, కుమ్మసముద్రం చెరువు. నెక్స్ట్ నీటి కొరతను అధిగమించేందుకు జలవనరులను సంరక్షించడం, పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు పెంచడం నీరు చెట్టు కార్యక్రమం లక్ష్యం. రాష్ట్రంలో భూగర్భ జలాలను ఇనుమడింపజేయడం ద్వారా ఆహార భద్రతను సాధించేందుకు ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 2223 కోట్లతో నీటిని నిల్వ చేసే కట్టడాల నిర్మాణం, 3368 కోట్లతో చెట్ల పెంపకాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2220 కోట్ల పెట్టుబడి అంచనాలతో 12 లక్షల హెక్టార్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవండి ఈ వీడియోలోని నీరు చెట్టు కార్యక్రమం యొక్క వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని డీటెయిల్స్‌తో కలుద్దాం.